యూకే ప్రభుత్వం అండర్ 16 పిల్లలకి డిజిటల్ స్పేస్ అనేది ఎటువంటి హామ్ కలిగించకూడదని చెప్పి నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో హార్మ్ఫుల్ అడ్వర్టైజ్మెంట్స్, వాయిలెన్స్ కానీ, పోర్నోగ్రఫీ కానీ, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లేదా హేటెడ్ కానీ ఇలాంటివేమీ అండర్ 16 పిల్లలకి యాక్సెసిబిలిటీ లేకుండా, పగలంతా వాళ్ళవి చూసే వీలు లేకుండా కొత్త రూల్స్ తీసుకొస్తోంది యూకే ప్రభుత్వం. ఇంతకుముందు ఆస్ట్రేలియా కూడా చిన్నపిల్లలకి అండర్ 16 వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ సంబంధించి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు యూకే. అంతేకాదు యునైటెడ్ కింగ్డమ్లో 5 సంవత్సరాల వయసులో పిల్లలు ప్రతి 5 మందిలో ఒకళ్ళు టూత్ డికేతో సఫర్ అవుతున్నారంట. సో ఇలాంటి యాడ్స్ అన్ని బ్యాన్ చేస్తుంది యూకే ప్రభుత్వం. గత సంవత్సరం యూకే ఒక చట్టం కూడా చేసింది. ఆన్లైన్ సేఫ్టీ యాక్ట్ 2023 ద్వారా యూకే ప్రభుత్వం పిల్లల్ని, అడల్ట్స్ని కూడా, పెద్దవాళ్ళని కూడా కొన్ని హార్మ్ఫుల్ కంటెంట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. చిన్న పిల్లలు డిజిటల్ స్పేస్లో యాడ్స్ చూసి ఒబెసిటీ, విపరీతంగా తినేసే పర్టికులర్ హార్మ్ఫుల్ ఫుడ్, ఒబెసిటీ తెచ్చుకోకుండా, లేదా డ్రగ్ అబ్యూస్, డ్రగ్స్ రిలేటెడ్ యాడ్స్ కానీ, వాయిలెన్స్ ఏదైతే హింసను ప్రేరేపిస్తాయో హింస జోలికి పోకుండా వీటన్నిటికి సంబంధించి యూకే ప్రభుత్వం బలమైన లాస్ తీసుకురాబోతుందంట. అంటే అండర్ 16 వాళ్ళకి సోషల్ మీడియా ప్రభావం, దానిలో ఉండే అడ్వర్టైజ్మెంట్స్ ప్రభావం వాళ్ళ మీద పడకుండా కఠినమైన చట్టాలు యూకే తేబోతోంది. జంక్ ఫుడ్ సంబంధించిన టీవీ యాడ్స్, బర్గర్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ కూడా పగలంతా రాత్రి 9 గంటల వరకు కూడా సాఫ్ట్ డ్రింక్స్, బర్గర్స్ సంబంధించిన యాడ్స్ ఇవ్వకూడదని చెప్పి ఊబకాయం అనేది పిల్లల్లో చాలా మొబిలిటీ ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. నేషనల్ హెల్త్ సర్వీస్ కూడా కొన్ని థౌజండ్స్ ఆఫ్ పౌండ్స్ దీనివల్లే ఖర్చు అవుతుంది. యూకేలో ఈ అడ్వర్టైజ్మెంట్ బ్యాన్ సంబంధించిన రూల్స్ నెక్స్ట్ ఇయర్ నుంచి అమల్లోకి వస్తాయి.